తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు మాజీ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బర్త్డే వేడుకలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. మహిళలకు బతుకమ్మ అనే ఒక విషయంలో కూడా పూర్తి స్థాయిలో మరి వాళ్ళ తెలంగాణ అంటేనే బతుకమ్మ అంటేనే కవితక్క అంటేనే బతుకమ్మ అనే విధంగా మరి ఆ ఉద్యమంలో పనిచేసేటువంటి కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ తెలంగాణ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో, తెలంగాణ మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, మళ్ళీ వారి యొక్క నాయకత్వంలో కూడా పూర్తి స్థాయిలో మరి తెలంగాణ అంతా కూడా మళ్ళీ జాగృతం చేసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా బతుకమ్మను ప్రపంచానికి చాటి చెప్పి తెలంగాణ మహిళలను ఎంతో జాగృతం చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారి యొక్క జన్మదినం ఇంత ఘనంగా జరుపుకోవడం అందరి సంతోషం. రానున్న రోజులలో కూడా వారు మరిన్ని పదవులు అనుభవించి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ ఉద్యమంలో మహిళలందరినీ జాగృతం చేసి తెలంగాణలో మరి ఉద్యమంలో మహిళల పాత్రను పోషించినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి కవితక్క గారు మరి ఈరోజు జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మహిళలందరినీ జాగృతం చేసి అదేవిధంగా మరి బతుకమ్మని రాష్ట్ర వ్యాప్తంగా ఒక దేశంలోనే ఒక బతుకమ్మ యొక్క విశిష్టతని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన కవితక్క గారు. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే బీసీల ఐక్యత కూడా ఏదైతే మరి గత ప్రభుత్వంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో కానివ్వండి, మరి బీసీల యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి మరి బీసీల సమస్యకు కృషి చేస్తున్నటువంటి కవిత గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాగృతి అధ్యక్షురాలుగా ఉండి బతుకమ్మను కానీ ఇంకా తెలంగాణ సంస్కృతిని అనేక రూపాలుగా ప్రదర్శించి ఇలా తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ రావడంలో కానీ తెలంగాణ వచ్చినాక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడంలో కానీ ఎమ్మెల్సీ కవిత గారు ఎంతో ముందున్నారు. వారి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే బతుకమ్మ. అలాంటి బతుకమ్మ నేపథ్యంతో తెలంగాణ జాగృతిని ఏర్పరిచి తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాల్గొనే విధంగా పనిచేసినటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు టీకే శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి కుమ్మర కుల ఆడపడుచు కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దానికి చెందినదని ఆయన అన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమె జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొల్లమాంబ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టీకే శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముల్లమాంబ రామాయణం సంస్కృతంలో ఉన్న సమయంలో తెలుగులో అనువాదించి గొప్ప రచయితగా పేరుగాంచిన ముల్లమాంబ ఎన్నో రచనలు చేసి పేరు ప్రఖ్యాతులు గాంచిన కుమ్మర ఆడపడుచు ముల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముల్లమాంబ జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు పలు విద్యా సంస్థల్లో, పలు స్వచ్ఛంద సంస్థల్లో నిర్వహిస్తున్నారు. మన తెలంగాణలో మాత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో అంతుచిక్కని మంటలతో ఆ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మంటలు చెలరేగడంతో కొందరు ఇళ్లలో వస్తువులన్నీ కాలిపోయాయి. మరికొందరు ఇంట్లోని వస్తువులన్నీ ఆరుబయట పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రతినిత్యం 5-6 గుడిసెలకు నిప్పు అంటుకుంటుందని బాధితులు చెప్తున్నారు. అసలు మంటలు ఎలా అంటుకుంటున్నాయి, ఆ మంటలకు కారణం ఏమిటని ఏ ఒక్క నాయకుడు కానీ అధికారి కానీ పట్టించుకున్న పాపాన పోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు మార్కండేయ కాలనీ వాసులు. అయితే కొందరు నాయకులు అధికారులు మాత్రం ఆ కాలనీలో వాళ్లకు వాళ్ళే నిప్పు పెట్టుకుంటున్నారని అనడం సరికాదని ఆ మాటలను వారు ఖండించారు. ఈ నిప్పుకు కారణం కనిపెట్టి తమ ప్రాణాలను, ఆస్తిని నిప్పుల వర్షం నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు మార్కండేయ కాలనీ వాసులు. అధికారులు, నాయకులు ఇప్పటికైనా నిప్పు వెనుక నిజం ఏమిటో నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. ఏం లేవు, బట్టలు కావాలి, చెద్దరు కావాలి, టీవీలు కావాలి. మా కోసం మా సుందరవాద వాళ్ళు మన మార్కాడి కాలి అసలే పట్టించుకుంటలేరు. వీడికి పచ్చర కాలే ఇల్లు. ఏ ఊళ్ళో మీద పోకుండా అయిపోయా. బియ్యం లేవు, ఏం లేవు, నూనె లేవు, నూనె డబ్బా కూడా కాలిపోయింది. ఎటు పనికి పోవు లేదు, ఏది లేదు, తినడానికి కూడా బియ్యం లేవు. ఈ చెట్ల కిందనే ఉంటాను. నైట్ పడితే నైట్ ఏమో కాలుతుంది, పగల పడతాం పగలే కాలుతాను. ఇక నేను పనికి అనిపోయినా మా మనవరాలు ఫోన్ చేసింది. ఆ 4 కిళ్ళు కానీ చెద్దార్లు, చీరలు, జాకెట్ల కానీ చాలా ఉన్నాయి. ఎట్లా కాలుతున్నాయి? అదే మంటలు ఎత్తాంది. మేము అని అంటూ పెడతాం. అయ్యా మాకేది తెలియదు కదా. ఎన్ని నెలలు అవుతుంది ఇప్పటికి 3 నెలలు నడబట్టి కథ. 3 నెలల వాటికి ఇదే నడుతుంది మరి. ఇలా ఏమేం కాలే నీకు? మొత్తం అక్కడ వారేసిన చెద్దార్లు, చీరలు అన్నీ. టీవీ ఏమున్నాయి చెప్పు నాకు. ఇల్లు చూస్తాడనే 3 నెలల అంటుకుంటానే మరి చూస్తాడే. ఒట్టిగానే అంటుకుంటానే. బట్టలు బాతలు అన్నీ కాలినాయి. బియ్యం లేవు, ఏమి లేవు, ఏది లేదు. కాలుతానాయి. ఆ రోజు పిల్లలు జల్లమై ఉపవాసం ఉంటాం మేము. మరి మీరే గాలబెట్టుకుంటాను అంటారు కదా అందరూ. లోకం అంటారు కానీ మేము గాలబెట్టుకొని మాకు వచ్చిన బాధ ఏమని చెప్పని మేము గాలబెట్టుకొని మేము ఇట్లా ఈ సామాన్లన్నీ బారేసుకుంటూ ఉంటాం. 5:30కు అంటుకుంటాం, ఇట్లా దీపం లెక్క అంటుకుంటాను. ఏమో అనే శక్తి కావచ్చు అన్న. ఏమో శక్తి 10 గంటలకు అంటుకుంటుంది, ఇట్లా 9 గంటలకు, 8 గంటలకు, 6 గంటలకు ఇట్లా అంటుకుంటుంది. పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్ళి విద్యుత్ షాక్కు గురై ఓ యువ రైతు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన నక్కల రవి అనే 30 సంవత్సరాల యువ రైతు తన పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళి మోటార్ స్టార్టర్ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై రవి స్పాట్లోనే చనిపోయాడు. సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గమనించి
మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య అనుషతో పాటు ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సదయ్య, పెగడపల్లి మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ పరామర్శించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రవి మృతి పట్ల పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నక్కల రవి తన వ్యవసాయ భూమి పొలం దగ్గర కరెంటు మోటారు పెట్టబోయి స్టార్టరు ఉత్తంగా షాక్ రావడం జరిగింది. నక్కల రవి అనే రైతు తన పొలం వద్దకు ఉదయం 9 గంటల లోపు పోయి కరెంటు పొలానికి స్టార్ట్ చేయంగా షాక్ రావడం జరిగింది. షాక్ రావడంతో అక్కడికక్కడే హఠాత్తుగా మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. పేద కుటుంబానికి చెందిన రైతు కనుక వారికి గవర్నమెంటు ఒక ఆర్థిక సాయం వెంటనే ఓ 20 లక్షలు అందియాలని కోరుతా ఉన్నాం. వారికి ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ కలదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. నాణ్యమైన విద్యా బోధన కోసమే ట్విన్నింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎంఈఓ మహేష్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. పెద్దంపేట, కిష్టంపేట, ఈదులాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైన్స్కు సంబంధించిన అంశాలు సైన్స్ ల్యాబ్లో చూపించిన విధంగా ఎంఈఓ తెలిపారు. అనంతరం గ్రంథాలయంలోని పుస్తకాలను చదివారు. విద్యార్థులు తరగతి గదిలో ఐఎఫ్సి ప్యానెల్ బోర్డుల ద్వారా పాఠాలను ఎలా సులభంగా నేర్చుకోవచ్చునో చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇది నాణ్యమైన విద్యా బోధనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఈఓ తెలిపారు.